నా పేరు ఆరెడ్డి వెంకటరత్న ప్రసాద్, ఎక్స్ఎంపీపీ. సార్, ఈ రోజు కూటమి ప్రభుత్వం అనేది 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకుంది. మరి జగన్మోహన్ రెడ్డి 100 రోజుల పరిపాలన కూడా మొత్తం విఫలమైంది. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రపతి పాలన పెట్టాలి, ఘోరాలు జరుగుతున్నాయని అంటారు. మీరేమంటారు? ఆయన ఘోరం చేసి మరి అన్ని ఘోరాల కింద కనపడతాయి కదా. మరి చంద్రబాబు నాయుడు గారు చేసి మంచి పనికి అభివృద్ధి సంక్షేమానికి ఏం గుర్తుండదు. ఆయనదే అంత దుర్మార్గ పరిపాలన కాబట్టి ఆయనకి అంతా కూడా పచ్చగానే కనపడదు. అంటే జగన్మోహన్ రెడ్డి పచ్చకామెరలు వచ్చినప్పుడు పచ్చగా కనిపించినట్టు జగన్మోహన్ రెడ్డి కనిపిస్తుందంట. అంతే. మరి 100 రోజుల పరిపాలన చంద్రబాబు నాయుడు చాలా బ్రహ్మాండంగా చేశారు. ప్రజలందరికీ అందుబాటులో ఉన్న ప్రతి నాయకుడు కూడా, ప్రతి గ్రామంలో నాయకులు అందరూ కూడా మీరు గ్రామాలకు వెళ్ళి తిరిగి ప్రజల్లో మమేకమై ప్రజలు ఒక ఇబ్బందులన్నీ తెలుసుకోమని ఆయన అన్ని పరిపాలన అంత బాగా చేస్తామంటే ఆయన ఏదోటి కలుపులు మాటలు అబద్ధాలు చెప్పి, ఇంకా అబద్ధాలు ఎవరు నమ్ముతారు? ఇంకా నమ్మరు. ఇంకా అబద్ధాలు నమ్మి రోజు పోయి ఇంకా అన్నాలు చెప్తే మెయిన్ గా ఈ రోజు చూసుకుంటే లడ్డూ టాపిక్ అని, అంటే తిరుమల తిరుపతి లడ్డు ఏదైతే ఉందో దాని మీద భారీగా కల్తీ జరిగింది అనేటట్టు కూటమి ప్రభుత్వం నుంచి మెయిన్ గా చంద్రబాబు నాయుడు గారు, అంతకంటే మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారు దాన్ని పట్టుకొని విమర్శలు, తీవ్రమైన విమర్శలు చేస్తారు. అందులో ఖచ్చితంగా కల్తీ జరిగింది అనుకున్నారా? అవును, కల్తీ జరిగింది. మరి సీఎం అయ్యింది చంద్రబాబు నాయుడు గారు, ఆయన అబద్ధం ఆడతారా? ఆయన కావాలని మరి పవన్ కళ్యాణ్ గారు కానీ అది కానీ కల్తీ మరి టెస్టులు చేశారు. ఆ టెస్టుల ప్రకారంగా అది కల్తీ జరిగిందని చెప్పడం జరిగింది. అది అబద్ధం కాదు, వాస్తవం. అది మరి జగన్మోహన్ రెడ్డి అంత డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి దేవుడిని అడ్డ పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తున్నారు. ఎంతవరకు వాస్తవం? ఆయనకి అలవాటే కదా చంద్రబాబు నాయుడు గారిని విమర్శలతో పరిపాలన డైవర్ట్ చేయడం అనేది. మన జగన్మోహన్ రెడ్డి గారికి అమృత పెట్టించి అదేం ఇబ్బంది ఏం కాదు. ఆయన ఏదో రకంగా ఏదో డైవర్ట్ చేయాలి ప్రజలని ఆయన ఆలోచన ఆయన ఉంటాడు. మరి ఈ రోజు తిరుమలకు వస్తానని చెప్పి చివరిలో ఆయన నేను రావట్లేదు, నేను ఒక మానవతావాదిని అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఏ మతం అని మానవతావాది అది ఎలా వెళ్తాడు? అక్కడ డిక్లరేషన్ తీసుకోవాలి, నేను హిందువుని అని ఒక షరతులు పెట్టారు. ఎలా వస్తావు రారా, మేము చూసుకుంటామని. అందుకని ఆగిపోయాడు వెళ్ళలేక. అంటే హిందువు కాదు కదా, హిందువు కాదు, క్రిస్టియన్. జగన్మోహన్ రెడ్డి హిందూ ఏంటి, హిందూ మతాన్ని మంట కలిపించారు పెద్దనే. అంటే గత 5 ఏళ్లు కూడా తిరుమల తిరుపతి కాకుండా ఓవరాల్ గా మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దేవాలయాలన్నీ కూడా సర్వనాశనం చేసేసారు. ఏ దేవాలయం బాగుంది? మరి మళ్ళీ 2029లో మళ్ళీ నేనే వస్తాను అదే అప్పుడు అనలేదండి మా నోట 107 అని. అలాగే అని చెప్తాడు. ఏముంది 175 అది చెప్పారు కదా. ఇప్పుడు చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి రాజకీయ పరిస్థితి ఎలా ఉందంటారు ఓడిపోయిన కానించి? అంటే ఆయన ఆలోచించాను ఏదో రకంగా ఏదో కలుపులు మాట చెప్పేసి ఏదో ప్రజలను మభ్య పెట్టేసి మళ్ళీ ఏదో మన కలిపి మాట్లాడితే రాష్ట్రపతి పరిపాలన ఏం తప్పు చేసాను? రాష్ట్రపతి పరిపాలన తప్ప ఏమైనా యుద్ధాలు జరిగినాయా, ఘోరాలు జరిగినాయా? ఏమన్నా ఏదో బ్యారేజీని పడగొట్టేసి విజయవాడని ముంచేద్దాం అనుకున్నాం ఆడబాబుడు కాకేం చూద్దాం. ఫైనల్ గా అయితే ఒక మాట, జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? గత 5 ఏళ్లు కానీ ఇప్పుడు ఉన్న 100 రోజుల పరిపాలన మీ అభిప్రాయం ఏంటి? మా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏం చేసేటని పరిపాలన ఉంది? అంటే అన్ని ఉద్యమం అన్ని ఇయే కదా, అన్ని తరగలేసి పనులు ఏది మంచి పని చేశారు? రౌడీజం, ఏమన్నా మాట్లాడితే కొట్టేస్తాం, ఏమన్నా మాట్లాడిచ్చారా? ఏమన్నా ప్రతిపక్షం మాట్లాడుతూ ఊరుకున్నారా? దాన్ని పెట్టుకుని ముందు అవసరం ఇలా తీసుకెళ్ళి అన్నాడు సార్. మరి 5 ఏళ్ళు మన భవిష్యత్తు ఏంటంటే మరి 5 ఏళ్ళ రాబోయే రోజుల్లో కూడా రాబోయే రోజుల్లో భవిష్యత్తు అంతా అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. అదంతా ఒక రాజ్యాంగం మామూలుగా సస్త ప్రకారంగా ఎవరు ఏం చేయాలో అదే చేసుకుంటా పోతుంది అని చెప్తున్నాడు ఆయన. అంటే జైలుకి వెళ్తారంటారా? ఏమో వెళ్తారు అనేది ఆ చట్టం. ఆ చట్టంలో చేసిపోతాం. రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే.